గాయాలయ్యాయి. ఈ ఘటనలో జనాలను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది కారు. ఈ మధ్యకాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే వాళ్ళు చేసే వీరంగాలైతే ఇంకా వర్ణనాతీతం. అది జనవరి 1 నుంచి ఎప్పటి వరకైనా. జనవరి 1 అయితే ఇంకా పీక్స్లో ఉంటుందేమో. ఆ దృశ్యాలు చూడండి, అసలు కార్ రేసింగ్ లాగే ఉంది వ్యవహారం అంతా. ఇది కార్ రేసింగ్ చేస్తున్నట్టు. కారు బీభత్సాన్ని చూడండి, తాగి రోడ్ల మీద. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు మనిషి అయినవాడు మద్యం ఏదో తాగి ఇంట్లో పడుకోవాలి, కానీ రోడ్ల మీదకి వచ్చి ఇలా విరంగాలు సృష్టిస్తారా? విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. భవానీపురం బెరం పార్క్ దగ్గరలో కారు అలజడి సృష్టించింది. మద్యం మత్తులో జనంపైకి దూసుకు వచ్చింది ఈ కారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు, ఒక బాలుడికి గాయాలయ్యాయి. జనాలను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. చూడండి ఎంత దుర్మార్గంగా